నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక భక్తి రస ప్రధానమైన సినిమా గురించి ముచ్చరించడానికి నేను మీ ముందుకొచ్చాను. భక్తి రసం అంటే అది రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, అయ్యప్ప, సాయి లాంటి సినిమా కాదిది. సాక్షాత్తు క్రైస్తవులు ఇష్టదైవంగా భావించే యేసుక్రీస్తుకు సంబంధించిన కథ. ఈ సినిమా తీయడానికి వెనక ఉన్న వ్యధ, బాధ ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇంతకు ఆ సినిమా గుర్తొచ్చిందా? యెస్. రాధా చిత్ర బ్యానర్ మీద విజయ్ చందర్ తానే నిర్మాతగా ఉండి నిర్మించిన మహత్తరమైన సినిమా 'కరుణామయుడు'. 'కరుణామయుడు' అంటే తెలుసు కదా, జాలి. అసలు ఆ సినిమా పేరు వింటేనే మనకు ఒక రకమైన పులకరింత లాంటిది వస్తుంది. హైందవ ధర్మానికి సంబంధించి, లేకపోతే హిందువుల ఇష్టదైవాలకు సంబంధించి చాలా సినిమాలొచ్చాయి. కానీ క్రైస్తవానికి సంబంధించి సినిమాలు చాలా తక్కువొచ్చాయి. పైగా మన భాషలో అసలు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇదే మొట్టమొదటి సినిమా. అంతకుముందు 'ముళ్ళ కిరీటం' మలయాళం సినిమా, అలాగే 'మేరీ మాత', 'యేసుక్రీస్తు' ఇవి 2 తమిళ్. మన తెలుగులో మాత్రం వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ 'కరుణామయుడు' క్రీస్తుకు సంబంధించి. దాని వెనకాల ఏమేమి జరిగింది, అసలు ఎన్ని కష్టాలు పడ్డాడు విజయ్ చందర్ అనే వ్యక్తి. విజయ్ చందర్ యేసుక్రీస్తు పాత్ర వేయటం ఏంటి, అసలు విజయ్ చంద్ర తాలూకు సామాజిక బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. అవును, విజయ్ చందర్ అసలు సిసలు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన క్రీస్తు పాత్ర వేయటం ఏంటి అనేది చాలామంది ప్రశ్నగా మిగిలిపోయింది. ఆయన మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సోదరుని మనవడు. ఇంకొక బాంధవ్యం చెప్పాలంటే 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' ఆ పాట పాడిన వారు ఉన్నారు కదా, టంగుటూరి సూర్యకుమారి గారు. వారి అక్కగారికి స్వయాన పుత్రుడు విజయ్ చందర్. సో ఆయన యేసుక్రీస్తు పాత్ర వేయడం, మహత్తరంగా పండించడం ఏంటి అసలు ఇదంతా. కానీ ఆయన క్రీస్తుగా ఉండిపోవడానికి, క్రీస్తుగా అసలు క్రీస్తే వచ్చాడు అన్నట్టుగా ఉండిపోవడానికి వెనక ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ విశేషాలనే మనం ఇప్పుడు మాట్లాడదాం. ఒకసారి సాంకేతిక వర్గం గురించి మాట్లాడి ఆ తర్వాత మన విశేషాల్లోకి వెళ్ళిపోదాం. రాధా చిత్ర బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించారు. 1978 డిసెంబర్ 21. డిసెంబర్ అంటే తెలుసు కదా మనకి, క్రిస్మస్ వచ్చే మాసం అది. సో ఆ మాసంలోనే ఈ సినిమా రిలీజ్ చేశారు. దీనికి దర్శకత్వం భీమ్ సింగ్ అని. ఆయన హిందీలోను, తమిళ్లో, మలయాళంలో నటులతో ఎంజీఆర్, శివాజీ గణేశన్, హిందీలో అయితే దిలీప్ కుమారు, మలయాళంలో ప్రేమ్ నజీర్ ఇలాంటి వాళ్ళతో డైరెక్షన్లో చేసిన ఆయన ఈ సినిమాకి డైరెక్టర్గా ఒప్పించారు. అలాగే కథా మాటలు ఎవరు రాస్తారు, దీని మీద పూర్తి పట్టు ఉండాలి. మిగతా సినిమాలు అయితే అలాగైనా రాయొచ్చు, కానీ బైబిల్ తెలియాలి, క్రీస్తు జీవితం గురించి తెలియాలి. కనుక ఎవరైతే బాగుంటుందని ఎలాంటి మాటలనైనా రాయగలిగిన ఒకానొక వ్యక్తిని పట్టుకున్నారు. ఆయనే మోదుకూరు జాన్సన్ గారు. కథ ఏదో ఒక పెద్ద ఆయన రాసిచ్చాడు. అంటే ఆర్సీఎం అంటారు కదా, రోమన్ క్యాథలిక్ బిషప్పులకు సంబంధించిన కథ ఒకటి ఆయన చేతికి ఇచ్చారు. ఆ కథ మొత్తం సినిమాగా తీయాలంటే దాదాపు 20 గంటలు పడుతుందట. అందుకని ఇది కాదు మన సినిమాకి పనికి రావడం అంటే 2.5 అవర్స్ కానీ, లేకపోతే 3 అవర్స్ మ్యాక్సిమం రాయమంటే ఆయన కథ మార్చి మొత్తానికి మాటలతో సహా రాసి స్క్రిప్ట్ చూపెడితే బిషప్ గారు, అబ్బే ఇది పూర్తిగా తీసేశారు మీరు, ఈ సినిమా ఇంకేం ఆడుతుంది. లేదు సార్, మీరు స్క్రీన్ మీద చూసి అప్పుడు మాట్లాడండి, మీకు సినిమా అంటే అంతగా పరిచయం లేనట్టుంది అని చెప్పి ఆయన ఎలాగోలా నచ్చజెప్పారు. అది ఒక ఘట్టం. అలా ముందుకెళ్ళిపోయింది. ఆ తర్వాత పాటల విషయంలోకి వచ్చేసరికి దీంట్లో మహాకవి శ్రీశ్రీ ఒక పాట రాశారు నాస్తికత్వానికి సంబంధించి. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు. మోదుకూరు జాన్సన్ అద్భుతమైన పాట రాశారు. ఆ పాట వెనక ఎంత కష్టపడ్డారో దాన్ని కూడా మాట్లాడదాం ఇప్పుడు. అలాగే గోపి గారు ఒక పాట రాశారు. విజయ రత్నం గారని ఆయన క్రైస్తవ పాటలు రాయటంలో ఆయన అందివేసిన చెయ్యి, ఆయన కూడా కొన్ని పాటలు రాశారు. ఆ తర్వాత ఇక పాడిన వారు అనేసరికి మనకి బాలుగారు అద్భుతమైన పాట. ఆ పాట మీకు చివరిలో నేను వినిపిస్తాను. అలాగే వి రామకృష్ణ గారు 2-3 పాటలు పాడారు ఆయన. ఆనంద్ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన మంచి పాటలు పాడారు ఆయన. ఘంటసాలలాగా వాయిస్ ఉంటుంది. అలాగే విల్సన్ గారు, ఈయనది కూడా ఘంటసాలలాగానే ఉంటుంది వాయిస్. ఎస్ జానకమ్మ, అలాగే వాణి జయరామ్ గారు, ఎల్లా రంజిలేని ఇంకొక ఆవిడ కూడా ఒక డ్యాన్స్ పాటకి నేపథ్య గానం అందించినట్టున్నారు.
ఇక నటీనటులు ఇది చాలా భారీ తారాగణం. మనం ఇందాక అనుకున్నట్టు 20 గంటలు ఉండాల్సిన సినిమాని 3 గంటలుగా మార్చినా కూడా ఇంకా భారీ తారాగణం కాదు. ఎందుకంటే బైబిల్ లాంటి చరిత్రలో ఆ పాత్రలు చాలా ఉంటాయి కదా! సో, ప్రధానమైన పాత్ర అంటే క్రీస్తు పాత్ర విజయ్ చంద్ర గారు వేశారు. అలాగే మనం ఇందాక అనుకున్న డైరెక్టర్ గారు ఉన్నారు కదా! ఆయన కూడా ఒక పాత్ర వేశారు. చంద్రమోహన్, జగ్గయ్య, ముక్కమల, మిక్కిలినేని, ధూళిపాడ, రాజుబాబు, పద్మనాభం, గిరిబాబు, శ్రీధర్, త్యాగరాజు, మాడా వెంకటేశ్వరరావు గారు, అలాగే రావు గోపాలరావు గారు, సుమలత గారు, వెనిరాడే నిర్మల, జయమాలిని, పద్మాంజలి, అనిత, విజయలక్ష్మి, జయమాధురి అని ఒక ఆవిడ, కల్పన, ఇలాంటి వాళ్ళందరూ చేశారు. ఇంకా వేల మంది జూనియర్ నటులు కూడా ఈ సినిమాలో నటించారు. ఏ ఊరిలో అయితే ప్రధానంగా ఈ అవుట్డోర్ షూట్ చేశారో ఆ ఊరిలో ఉన్న వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం మాట్లాడి అంటే వర్క్షాప్ లాగా నడిచేసి దాంట్లో యాక్ట్ చేయించారు. సో ఇది ఇక ఈ సినిమా ఇంకా కష్టాల గురించి మనం మాట్లాడదాం. సో వెండితెర మీద దేవుణ్ణి చూడటం మన ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి, తమిళ మలయాళ ప్రేక్షకులకి అలవాటే. రకరకాల దేవుళ్ళు చాలా వచ్చాయి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, వినాయకుడు, ఎంత మొత్తం ఆల్మోస్ట్ ఇంకా అయ్యప్ప, ఆ తర్వాత సాయి, షిరిడి సాయి, ఇలాంటి వాళ్ళందరి మీద సినిమాలు వచ్చినాయి. అవన్నీ హిందువులకు సంబంధించినవే, కానీ క్రైస్తవానికి సంబంధించిన సినిమాలు రాలేదు. సో ఇదే మొట్టమొదటి సినిమాగా మన భాషలో అనుకోవాలి. క్రైస్తవులకి ఇష్టదైవము. ఇంకా మిగతా వాళ్ళలాగా చాలా దేవుళ్ళు ఉన్నాయి, ఏదో ఒక దేవుడిని నమ్ముకోవడం కాకుండా ఒకే ఒక దేవుడిని వాళ్ళు నమ్ముకున్నారు. ఆ కథనే సినిమాగా తీయటం అనేది చాలామందికి అంటే మన భాషలో వచ్చిన ఒకానొక్క సినిమా అప్పటికి. ఇంకా అప్పటికి ఆ తర్వాత కొన్ని వస్తే వచ్చిండొచ్చు, కానీ అప్పటికి మాత్రం ఇదే సినిమా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు అబౌట్ జీసస్ క్రైస్ట్ అనేది. సో ఈ సినిమా నిర్మాణం ఒక యజ్ఞంలాగా సాగిందనే చెప్పాలి. విజయ్ చంద్రని యేసుక్రీస్తుని చేసిన కరుణామయుడు ఆ సినిమా కష్టాలు ఎన్ని కష్టాలు పెట్టిందంటే ఆ కష్టాలని దాటడానికి ఆయన చెప్పిన ఒకే ఒక మాట, క్రీస్తే నన్ను ఆ కష్టాలు దాటింపజేశాడని. ఎవరు? విజయ్ చంద్ర ఆ మాట అన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు, క్రీస్తు పాత్ర వేయడం ద్వారా నా జన్మ ధన్యమైంది అని చెప్పి ఆయన చాలా ప్రముఖంగా తన ఆత్మకథలో రాసుకున్నారు. సో మేకింగ్ ఆఫ్ కరుణామయుడు బుక్ ఆయన ఆత్మకథ, దాంట్లో చాలా స్పష్టంగా చేశారనమాట. ఆ ప్రస్తావన చేశారు, జన్మధన్యమైంది అనే మాట మాట్లాడారు. ఇక పట్టాలు ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటే అవమానాలు. రాముడై ఉండి యేసుక్రీస్తు పాత్ర ఏంట్రా అని కొంతమంది కులవాళ్ళు అవమానించారు, హేళన చేశారు. నువ్వా ఆ సినిమా తీస్తావా అని ఏతాలు చేశారు కొంతమంది. ఏకంగా శాపనార్థాలు పెట్టారు, ఆ సినిమా చేస్తే నువ్వు చచ్చిపోతావు కొంతమంది శాపనార్థాలు పెట్టారు. దానికి కంపారిజన్ కూడా చేశాడు. గతంలో ఎంజీఆర్ గారు క్రీస్తు పాత్ర వేయడానికి ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆయనకి క్యాన్సర్ వచ్చేసింది, ఆ తర్వాత చనిపోయాడు, అందుకే సినిమా ఆగిపోయింది. ఇలాంటి భయాలు కూడా పెట్టేశారు ఆయనకి. కావాలంటే మీకు బెన్హర్ లాంటి గొప్ప సినిమా హాలీవుడ్ వాళ్ళు తీశారు, దాంట్లో క్రీస్తుని చూపించారా? చూపించలేదు కదా. ఆయన దుస్తుల్ని, ఆయన వస్తువుల్ని చూపించారు తప్ప ఆయన చూపించలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయమే. క్రీస్తు కనుక తెర మీద కనపడితే అది చనిపోయినట్టే ఇంకా వాళ్ళు, ఆ పాత్ర వేసిన వాళ్ళు అన్నంత భయానకమైన దృశ్యాలను ఆయన కళ్ళ ముందు పెట్టేశారు. మరి ఎవరైనా భయపడి వెళ్ళిపోతారు, అమ్మ బాబు ఈ సినిమా ఎలా తీయాలరా అని. ఆ శాపనార్థాలు భరించాడు ఆయన. ఆ హేళనలు ఎగతాళి చేసిన వాళ్ళు ఆయన ఒకటే అనమాట మనసులో, క్రీస్తు నిజంగా ఉంటే నాకు ఏదో ఒక విధంగా సాయం చేస్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని ఒక గట్టి నమ్మకంతో ఆయన ఇంకా ముందుకెళ్ళిపోయాడు. మనకేమిటి అంతకుముందు వచ్చిన సినిమాల్లో రాముడు, కృష్ణుడు అంటే ఒక ఎన్టీఆర్, అలాగే దేవదాస్ అంటే ఒకే ఏఎన్ఆర్, అల్లూరి సీతారామరాజు అంటే ఒకే ఒక కృష్ణుడు, కరుణామయుడు అంటే ఒక్క విజయ్ చంద్ర. ఇప్పటికీ ఆ రికార్డుని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు, అంతగా గొప్పగా వచ్చింది ఈ సినిమా. అంతకుముందు రారాజు క్రీస్తు అని ఒక సినిమాని రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ప్రారంభించారు, బిషప్పులు వాళ్ళందరూ కలిపి ప్రారంభించారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ సినిమాకి ఎవరు అసలు మహామహుల్ని ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు.
సాక్షాత్తు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో కథా మాటలు కూడా రాపించారు. అంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి మళ్ళీ ఒక సామాజిక వర్గానికి చెందిన ఆయన. సో ఆయనతో రాసి అంతా అనుకున్న దశలో ఆ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు. సేమ్ ఇదే ఈ సెంటిమెంటే. ఈ సినిమా తీస్తే మీరు పోతారని కానీ భయపడిపోవటం అలాగా చేశారు. కానీ విజయచంద్ర మాత్రం ముందుకెళ్ళిపోయాడు. ఈ సినిమా తీస్తాను అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు చెన్నైలో. ప్రెస్ మీట్ పెడితే హెమాహిమీలు వచ్చారు. ప్రెస్ మీట్కి ఏంటి, విజయచంద్ర కౌబాయ్ వేషాలు వేసేవాడు, గుర్రాల మీద దూకించుకుంటూ వెళ్ళేవాడు, వాడు యేసుక్రీస్తు పాత్ర వేయడానికి సాహసిస్తున్నాడు ఆ సినిమాకి అని చెప్పి అప్పట్లో కాకడా శర్మ గారు అంటే అదిరిపోయేది అనమాట. కాకడా అనే ఒక పత్రికలో ఆయన ఏదైనా ఒకటి రాశాడంటే శాసనం లాగా ఉండేదన్నమాట. అది ఆయన కూడా వచ్చారంట ఆ ప్రెస్ మీట్కి. అంటే బొద్దండులైన వాళ్ళందరూ వచ్చారంట. అంటే పెద్దవాళ్ళని పిలిచారు, బ్యూరో చీఫ్ని అలాంటి వాళ్ళని. వచ్చిన తర్వాత చాలామంది మామూలుగా అయితే మనం ఎగతాళి చేసేవాళ్ళు అంటారు కదా, ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావా అని మామూలు ఎగతాళి చేస్తారు. ఆ మాటలు అనలేదు. కానీ నువ్వా క్రీస్తు సినిమా తీయబోతున్నావా, అసలు ఆ తర్వాత నీ భవిష్యత్తు ఏమవుతుందో నువ్వు ఊహించావా? ఇప్పుడు దాకా కౌబాయ్లు వేషాలు వేసి క్లబ్ డ్యాన్సర్ల పక్కన డ్యాన్సులు చేసి ఇప్పుడు నువ్వేంటి జీసస్ క్రైస్ట్ పాత్ర వేయడానికి ముందుకు వచ్చావు అని ఎగతాళి చేశారు. తర్వాత నీకు ఫ్యూచరే ఉండదు, అటు విలన్కి పనికిరావు నువ్వు, ఇటు హీరోకి పనికిరావు, ఎందుకు కాకుండా పోతావు అని టోటల్ డిస్కరేజ్ చేశారు. బాగా దెప్పి పొడిచారు. ఆయన అంత సైలెంట్గా విన్నాడు. ఒక ప్రక్క భయపడుతున్నాడు. ఏంటి ఇంత పెద్దవాళ్ళందరూ అవి సలహాలు అనుకోవాలా, లేకపోతే శాపాలు అనుకోవాలా, బెదిరింపులు అనుకోవాలా, అసలు ఆయనకి ఏం అర్థం కావట్లేదంట. కానీ అలాగ దిగమింగుకున్నాడంట అంతా అని చివరిసారి సైలెంట్గా ఈ సినిమా కథ తయారైంది అన్నాడు. కథ రాశారు. ఎవరు రాశారు? సో పలానా ఆయన. ఎందుకంటే మీడియా వాళ్ళు ఏమడిగినా చెప్పాలి కదా. సో ఆయన మోదుగురు జాన్సన్ గారు, మోదుగురు జాన్సన్తో రాయించావా, అయితే ఓకే అన్నట్టుగా కొంచెం దిగారంట. మళ్ళీ ఎవరితోనో అతని సామాజిక వర్గం వాళ్ళతో రాయించాడేమో, అప్పుడు ఇంకా కథ పూర్తిగా మారిపోతుంది, ఎక్కువ చరిత్ర వక్రీకరణ జరుగుతుంది అని ఆలోచనలు పడ్డ వాళ్ళందరూ మోదుగురు జాన్సన్ గారు అని చెప్పగానే ఆయనతో రాయించావా, సరే చూద్దాం నువ్వు ఎంతవరకు ఈ సినిమా ఎక్కించగలవో చూద్దాం అని చెప్పి వాళ్ళు కొంచెం భయపడేలాగానే చెప్పారంట. ఆయన ఒకటే ఉన్నాడు మనసులో, ఈ ప్రశ్నలన్నిటికీ, ఈ హేళనలన్నిటికీ, ఈ ఎగతాళి అన్నిటికీ నా సినిమా ద్వారానే సమాధానం చెప్తాను అని చెప్పి ఏమి సమాధానాలు చెప్పకుండా లేచి వెళ్ళిపోయారు ప్రెస్ మీట్లోంచి. ఇంకా అప్పటి నుంచి తపస్సులాగా ఎలాగైనా సరే ఈ సినిమా తీయాలి, ఈ సినిమా తీయాలి అని చెప్పి సినిమాతోనే నేను సమాధానం చెప్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయి తర్వాత చాలామందిని డబ్బుల కోసం ప్రయత్నించాడు. అప్పుడు దాకా తనతో కథలు రాయించి ఇది మనం అనుకున్నాం కదా 20 గంటల సినిమా తీసుకొచ్చిన బిషప్ వాళ్ళందరూ, వాళ్ళని కూడా అడిగాడంట. చూద్దాంలే అన్నారు కదా, ఇస్తారు అనుకున్నారట. ఆ తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారట. ఎందువలనంటే వాళ్ళకి అహం దెబ్బతిన్నది. ఈయన ఫలానా ఆయన కనుక కావాలనే క్రీస్తు చరిత్రను పూర్తిగా మార్చేసి సినిమా దిగిపోతున్నాడు, ఏం తీస్తాడో ఈయనకి మనకే అర్థం కావడం మాయమైపోయారంట. ఆ తర్వాత ఈ సినిమా ఎక్కువ ముందు అవుట్డోర్లో తీయాలనుకున్నారు. అవుట్డోర్ అయితే ఎక్కడ తీయాలి, ఎందుకంటే కల్వరి కొండ ఉంటుంది, కల్వరి కొండ మీద కదా జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేస్తారు. ఆ కొండ ప్రాంతాలు కావాలనుకొని గుంటూరు జిల్లా అప్పుడు, ఇప్పుడైతే ఇది మాచర్ల జిల్లా అయింది, పల్నాడు జిల్లా అయింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఎంకిపాడు అని ఒక ఊరు ఉంది. ఇక ఆ ఊర్లోనే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి చేత యాక్ట్ చేయించారు జూనియర్ ఆర్టిస్టులుగా. ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినాక పైసలు లేవంట ఆయన దగ్గర. భోజనాలు పెట్టాను కూడా, ఎందుకంటే వేల మందిలో ఉన్నారు యాక్టర్లు, వేల మంది, ఎందుకంటే బైబిల్ కథ లాంటిది. ఎలాగ అనుకుంటే పాపం ఆ ఊరు వాళ్ళే చాలామంది ఈరోజు మేము పెడతాం అలాగే భోజనాలు పెడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక ఆర్ట్ ఉందట. ఆ ఆర్ట్ ఏంటంటే పేకాట. బాగా పేకాడతారంట ఆయన. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటారంట పేకాట్లో. సో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళందరికీ, భీమ్సింగ్ గారికి వాళ్ళందరికీ చెప్పారట, నేను మద్రాసు వెళ్ళి వస్తానండి, మీరు ఈ లోపు కానిస్తుండండి అని చెప్పారంట. సరే అక్కడ ఉన్న వాళ్ళు ఇటు కొంచెం భోజనాలు పెడుతున్నారు కదా, ఈలోపు ఒక ఆయన సలహా ఇచ్చారట, నీకు సినిమా తీయాలంటే ముందు నువ్వు వ్యాపారం చేయవయ్యా, ఏదైనా వ్యాపారం చేస్తే దాంట్లో డబ్బులు వస్తే అప్పుడు సినిమా తీయద్దు అన్నారట. అప్పుడు ఆయన ఏం చేశారు, ఎవరో దివాళా తీసిన ఒక కంపెనీ లాంటిది ఫ్యాక్టరీ ఒకటి కొన్నారంట. దాంట్లో బెడ్షీట్లు తయారు చేయడం లాంటివి, విపరీతంగా బెడ్షీట్లు తయారు చేశారంట. తయారు చేసి గుట్టలు పెట్టారంట గోడౌన్స్లో. సడన్గా గిరాకీ పడిపోయింది, లాస్ వచ్చేసింది.
సో ఆ దుప్పట్లన్నీ ఒక మూల పడిపోయి ఉన్నాయి. అప్పుడు ఈ పేకాట ఆలోచన వచ్చి మద్రాసు వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన తీసుకెళ్ళి కొడుతున్నాడంట అట్లా కొడుతున్నా వేలు వచ్చేస్తున్నాయంట. వచ్చేసి వెళ్ళిపో అని పంపిస్తున్నాడు. మళ్ళీ ఆడుతున్నాడు. భోజనం మానేసి మరి ఆ పేకాట ఆడి డబ్బులు పంపించారు. ఏంటి పేకాట డబ్బులు సంపాదించి దేవుడి సినిమా ఎలా తీస్తాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయనకున్న బలం, సంకల్ప బలం అలాంటిది. ఏదైనా సరే డూ ఆర్ డై లాగా ఆయనకి అయిపోయింది. దొంగతనం చేసైనా సినిమా తీయచ్చు అప్పుడప్పుడు అంటారు కదా, ఏదన్నా ఒకటి అనుకుంటే దాన్ని ఎలాగైనా సరే తీయాలని అనుకున్నట్టుగా ఆయన చేశారంట. తర్వాత కాస్ట్యూమ్స్, అంతమంది కాస్ట్యూమ్స్ కావాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన చెరు ఆంజనేయులు గారని ఒక ఆయన ఉన్నారంట. ఆయన సలహా ఇచ్చారట. ఏంటి భయ్యా, మనకి దుప్పట్లన్నీ మిగిలిపోయి ఉన్నాయి కదా, తెప్పించి వాడికి రంధ్రాలు పెట్టి భుజాలుగా తగిలిచ్చేసి ఆ బ్లాంకెట్లన్నీ కాస్ట్యూమ్స్గా మార్చి పడేశారంట. ఎందుకంటే జెరూసలేము అక్కడ వాడే బట్టలే కదా, అప్పటి చరిత్ర 2000 సంవత్సరాల క్రితం చరిత్ర కదా ఇది. సో అవన్నీ వేస్తే మీరు ఆ సినిమా కనుక చూస్తే ఈజీగా అర్థమైపోద్ది. మందపాటి బట్టలు వేసుకుని ఉంటారు వాళ్ళందరూ. ఆ మందపాటి బట్టలన్నీ బ్లాంకెట్స్. అతను బిజినెస్ అంటే దాన్ని కూడా ఆత్మకథలో ఏమని రాసుకున్నాడు ఆయన, ఆ ఆలోచన నాకు క్రీస్తే కల్పించాడని కూడా రాసుకున్నారు ఆయన. మొత్తానికి ఎంత వాస్తవం తెలియదు కానీ మొత్తానికి ఆ విధంగా అతని వ్యాపారంలో పోగొట్టుకున్నదంతా ఇక్కడ దీనిగా తీశాను. తాను అంతకుముందు దాకా చిన్న పాత్రల్లో వేశారు, కానీ ఇప్పుడు మహత్తరమైన పాత్ర వేస్తూ వస్తున్నాడు ఆయన. భీమ్ సింగ్ గారు కొంత సినిమా అయిపోయినాక ఆయనకి కొంచెం హెల్త్ బాగుండలేదంట, బీపీ బాగా పెరిగిపోయిందంట. ఎందుకంటే సినిమా అవుతుందో ఆ బీపీ పెరగటం పక్షవాతంలో వచ్చేసిందంట. కాలు చెయ్యి పడిపోయిందంట. ఎలాగా సినిమా పూర్తి ఆగిపోయింది. ఇంకా ఆయన కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్న తర్వాత చనిపోయాడట. సినిమా పూర్తి కాలేదు. సో ఈయనకి మళ్ళీ ప్రెస్ మీట్ గుర్తొచ్చిందంట. ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే శాపనార్థాలు పెట్టారు కదా, ఈ సినిమా తీసిన వాళ్ళు ఎవరు బ్రతకలేదు ఇప్పుడు దాకా పోతారని చెప్పారు కదా. క్వశ్చన్ లేదని ఆయన ముందుకు వచ్చాడు కదా. ఇప్పుడు భీమ్ సింగ్ గారు పోయేసరికి కొంచెం వెనుకాడాడు. కానీ నో ఎంత సినిమా తీనిచ్చాడు కదా ప్రభు, ఆయనకి నిజంగానే పక్షపాతం వచ్చి పోయి ఉంటారు. అది ఒక కోయిన్సిడెన్స్ అయి ఉండొచ్చు, అంతే తప్ప ఈ సినిమా తీస్తున్నందుకు ఆయన పోయి ఉండరని చెప్పి కొంచెం తనకు తానే సమర్థించుకొని మళ్ళా మొదలుపెట్టాడంట. ఇంకొక అవాంతరం వచ్చింది. అంతకుముందు రారాజు క్రీస్తుని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కథా మాటలని రాయించారని. ఆ స్క్రిప్ట్ వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్లో కేసు పెట్టారంట. మేము తయారు చేసుకున్న కథనే వీళ్ళు సినిమాగా తీస్తున్నారని. వాడు పిచ్చోళ్ళు కాకపోతే జీసస్ క్రైస్ట్ కథ ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది కదా. సో సేమ్ ఇదే వాదన చేశారట. క్రీస్తు జననము, క్రీస్తు శిలువ వేయటం అదంతా బైబిల్లో ఉంది కదయ్యా, మీ కథను కాపీ కొట్టడానికి అవసరం అని చెప్పి ఫిల్మ్ ఛాంబర్లో సాటిస్ఫై నో ఇట్స్ నాట్ కాపీ ఒరిజినల్ అని చెప్పి ఆ కేసుని ఎలాగల్లా మాఫీ చేశారట. సో మళ్ళీ ఇంకొక కష్టం వచ్చి పడింది కదా. ఇక అలాగా మెల్లమెల్లగా కొంతమంది చందాలు వేశారట. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్, అదే సిలువేసే సీను ఎంకిపాడులోనే తీశారు, పల్నాడు జిల్లాలో పెద్ద కొండ ప్రాంతంలో తీశారు. అది వెళ్తున్నప్పుడు కొన్ని వేల మంది వెనకాల వస్తూ ఉంటారు. ఇదే ఇందాక అనుకున్న దుప్పట్లన్నీ వేసుకుని కదిలింది కరుణ రథం ఆ పాట ఉంది కదా, ఆ పాటల్లో సిలువ మోసుకుంటూ వెళ్తారు. అది కనుక మీరు గమనిస్తే మనకి అప్పట్లో ఇంకా ఈ ట్రిక్స్ ఏమిలో కాకుంటే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్ల కోసం మాత్రం మనకి రవికాంత్ నగాయిచ్ గారని అప్పట్లో టాప్ ఆయన అది ట్రిక్స్ పెట్టడంలో. అయినా సరే దేవుడి సినిమాలో ట్రిక్కులు వద్దు అని చెప్పి ఆయన అని మొత్తానికి స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రం పెట్టారంట. ఆ కోడాలు దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ సౌండ్లో ఎలా వస్తాయి అంతా ఆయనే చెప్పారట. అది చేసిన తర్వాత ఆ సినిమాలో మనం చూస్తే సిలువ మోస్తున్నప్పుడు విజయ్ చంద్ర గారి ముఖం కనుక చూస్తే నిజంగానే జీసస్ క్రైస్ట్ ఆ విధంగా చేశారేమో, ఆ విధంగానే సిలువ వేశారేమో, ఆ విధంగానే కోడాలతో కొట్టారేమో, ఆ విధంగానే ముళ్ళ కిరీటం పెట్టారేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నీరస పడిపోయి ఉంటారు. పడి ఒకసారి మళ్ళీ లేస్తారు. ఏది సిలువ అదంతా ఎందుకు వచ్చిందంటే ఆయన 15 రోజులు భోజనం మానేశాడంట ఆ సీన్ తీయటం కోసం. నీరసం ఒరిజినల్గానే వస్తుందంట, పడిపోతున్నాడంట. అప్పుడు మా మధ్యలో శిష్యులు ఒక ఇద్దరు వచ్చి పట్టుకుంటారు కదా, ఆ సీన్ అప్పటికప్పుడు కల్పించారంట ఆయన పడిపోతే. సో అలాగా మొత్తానికి తీసుకెళ్ళి కల్వరి కొండ మీద సిలువ వేసే దృశ్యంలో అది ఎలా చేశారో అది మరీ రహస్యాలు చెప్పినట్టు కాదు. చేతుల్లో ఇదే మేకులు కుట్టింది కూడా మొట్టమొదటిసారి సినిమా చూసి ఆల్మోస్ట్ దుఃఖంతో ప్రేక్షకులు అందరూ ఏడ్చారు థియేటర్లో.
అది నిజంగానే దేవుడికి ఈ కొట్టారు, సిలువ కొట్టారని చెప్పి. అప్పుడు ఆయన ఏదో చెప్పారులే, అది నేను రహస్యం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా తాలూకు టెంపో పోతుంది మనం కనుక ఆ విధంగా మాట్లాడితే. ఓహో! ఇంత ట్రిక్కా ఇది అని చెప్పి. మొత్తానికి అన్ని గండాలు తప్పుకుని శాపాలు భరించి భరించి చివరికి 1978 డిసెంబర్ 21వ తేదీన సినిమా రిలీజ్ చేశారు. మామూలుగా అయితే మనం హిందూ సంప్రదాయం ప్రకారం అయితే కొబ్బరికాయ కొట్టి నమస్కారాలు చేసి చేస్తారు కదా. ఒక ఒక చర్చి బిషప్తో ప్రేయర్ చేయించి సినిమా రిలీజ్ చేయించారంట. చేస్తే ఫస్ట్ డే 70-80 మంది వచ్చారంట. రెండో రోజు, మూడో రోజు లేదు. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్కైనా జనం ఎగబడతారు అనుకున్నారు. క్రిస్మస్ కూడా పోయిందట. ఇంకా అయిపోయిందిరా నా పని బాబు అనుకుని ఆయన ఇక దుఃఖం మనం ఏడుస్తున్నారంట లోపల కూర్చొని. ఏదో ఎవరో వచ్చి భుజం తట్టినట్టు అనిపించి, లేదు బాబు సినిమా ఆడుతుందని ఏదో ఆయనకు ఒక 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 ఊహలో ఎవరు అనుకున్నట్టు అయిందంట. 26వ తేదీన అంటే క్రిస్మస్ వెళ్ళిపోయిన మరుసటి రోజు మొదలైందంట. ఇంకా హౌస్ఫుల్ 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 2 లాట్లు ఎక్స్ట్రా మొత్తం 1600 ప్రింట్లు వేయాల్సి వచ్చిందంట ఆ సినిమా. అప్పట్లో 78లో 1600 ప్రింట్లు అంటే 3 రెట్లు ఎక్కువ. ఆ సినిమాకి ఎంత అయిందో ఖర్చు తెలిసిన 29 lakhs. అక్కినే నాగేశ్వరరావు ఎన్టీఆర్ తీసే సినిమాలకే 15 లక్షలు మ్యాక్సిమం అప్పట్లో. 29 లక్షలు, ఎందుకంటే అంత పెద్ద సినిమా, అది గొప్ప సినిమా. సో అంత సినిమా తీస్తే డబ్బులు వస్తే రావు అనుకున్నప్పుడు ఇక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. అలాంటిది 26 నుంచి మొదలైపోయి ఇంకా బళ్ళు కట్టుకుని, నాటు బళ్ళు, ఎద్దుల బళ్ళు కట్టుకుని వచ్చి అక్కడ ఆపుకొని నెక్స్ట్ డే చూసి సినిమా వెళ్తున్నారట. ఇలాగా ఒకసారి అంతకుముందు జరిగింది. అది లవకుశ, ఎన్టీఆర్ లవకుశ రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ ఇలా జరిగింది. రెండోసారి ఇదే కరుణామయుడు సినిమా. క్రిస్మస్ డేస్ కనుక విపరీతంగా జనాలు ఆదరించి ఆ సినిమాని చేసి కాసులు వర్షం కురిపించేశారు. దాంతో ఆ సినిమాని ఇంగ్లీష్తో పాటు అనేక భాషలు అంటే భారతీయ భాషలు 14 భాషలు అన్నిట్లో దాన్ని అనువదించారు. సూపర్ సక్సెస్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ సినిమాకి ఎంత అప్లాజ్ వచ్చిందంటే, మేము అదేంటి 10 కమాండ్మెంట్స్, ది బైబిల్, బెన్హర్ లాంటి సినిమాల్లో కూడా ఇంత బాగా మేము తీయలేకపోయాము అని సర్టిఫై చేసినంత గొప్పగా ఈ కరుణామయుడు సినిమా వచ్చింది. ఎవరు చూశారు ఈ సినిమా? ఓన్లీ క్రిస్టియన్సా? కాదు, కులమతాలకు అతీతంగా అందరూ కరుణామయుడు అంట, ఏ సినిమా అంటే దేవుడి గురించి అంట కదా అని చెప్పి అందరూ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ వెళ్ళిపోయి సినిమా చేశారు. అదే ఆ సినిమాకు పెద్ద దీనిలాగా మలుపులాగా వచ్చేసి గొప్ప భారతీయ భాషల్లో అన్నిటిలోకి వెళ్ళటానికి. 200 ఏళ్ల క్రితం భూమి మీదకి వచ్చిన క్రీస్తు, ధర్మ ప్రబోధం చేసిన క్రీస్తు, కల్వరి పర్వతం మీద ప్రజల కోసం రక్తం చిందించిన క్రీస్తు, ఆ పాత్ర వేసిన నాకు జీవితం ధన్యమైంది అని తన ఆత్మకథలో విజయ్ చంద్ర రాసుకునేంత గొప్పగా ఆ సినిమా ఆడింది. కరుణామయుడు నిజంగానే ఆ సినిమా ఆ పేరుకు తగ్గట్టుగానే చాలా గొప్పగా తీశారని మాత్రం మనం అనుకోవాలా. చాలా టెక్నాలజీ వచ్చినా కూడా ఇన్ని కష్టాలు పడిన తర్వాత ఫలితం రాకపోతే నిజంగానే చాలా డిసప్పాయింట్ అవుతారు. అప్పుడు విజయ్ చంద్ర అనగానే ఇక జీసస్ క్రైస్ట్. మధ్యలో ఒక మాట మర్చిపోయాను. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సినిమా తీస్తాను వెళ్ళిపోతున్నప్పుడు షూట్లు మొత్తం వేసి మొత్తానికి అతనికి జీసస్ క్రైస్ట్ వేషం వేసి చూస్తున్నారంట. అప్పుడు తనకి చాలా ఇష్ట దైవంలాగా భావించి ఈయన సుబ్బారావు గారు, అంటే మన దీంట్లో మరో ప్రపంచంలో పాత్ర వేయించారు కదా, ఆయన సుడిగుండాల్లో పాత్ర వేయించారు. అతను వచ్చి జీసస్ అచ్చమైన జీసస్లాగా ఉన్నావు శిష్యుడు అన్నాడంట. అంటే ఆయన కాళ్ళ దండం పెట్టి, సార్ మీ ఆశీస్సులు చాలనా కానీ వచ్చి మొదలైశారంట ఈ సినిమా. సో అందువల్ల ఆ సినిమా గొప్పగా వచ్చింది. ఇక ఈ సినిమాలో మనం ఇందాక అనుకున్న పాటల విషయంలోకి వచ్చేసరికి ఆ సిలువేసే దేశంలో పాటలు 3 రాయించారంట. ఏ మాత్రం నచ్చట్లేదంట. మోదుగురు జాన్సన్ గారిని రాయమన్నారంట. జాన్సన్ గారు కూడా ఒక వెర్షన్ రాశారంట. వెర్షన్ ఏంటి ఈ భాష అంటే బైబిల్లా కాదు, మన జనాలు కదిలిపోవాలి అంటే ఆయనకు రోషం వచ్చేసిందంట. ఇదేంటి వీళ్ళు బైబిల్ని తోలనాడుతున్నారు ఏంటి అన్నట్టుగా ఆయన రోషం తెప్పించడానికి ఆ మాటలన్నీ నేను అన్నానని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. సో అప్పుడు కదిలింది కరుణ రథం చూపిగానే ఆయన పాడుతూ వినిపించాడంట. ఇంకంతే పిచ్చెక్కిపోయిన జనాలందరికీ. దానికి మనకి జోసెఫ్ కృష్ణమూర్తి, బి గోపాలం కలిపి కదా ఈ సినిమాకి సంగీతం ఇచ్చిన వాళ్ళు.
అన్ని పాటలు ఇచ్చేశారు. దీంట్లో బాలుగారుతో మెయిన్ సాంగ్ ఇందాక మనం కదిలింది కదలరాదు పాడించారు. అలాగే మన వి రామకృష్ణ గారు ఆనంద్ పాడారు, విల్సన్ గారు పాడారు, వాణి జయరామమ్మ గొప్ప పాట పాడింది. ఇలాగ చాలామంది పాటలు పాడారు. వాటిలో కొన్ని పాటలు నేను ట్రై చేస్తాను. అంటే నేను గాయకుని కాదు కదా, బట్ ఓహో ఈ పాటలు ఈ సినిమాలో అని మీకు తెలియడం కోసం మాత్రం చేస్తున్నాను. రామకృష్ణ గారు పాడిన పాట ఇది. పూల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది ఈ పసిడి కొమ్మ, ఎవరు ఎవరు ఎవరి సలలిత ధాత్రి, ఎవరో 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 కాదు కన్నెమరియా అనే పాట ఒకటి అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు దావీదు తనయుడు గురించి పాడింది. దావీదు తనయ ఓ సన్న యూదుల రాజు యేసన్న, అది ఒక పాట వస్తుంది. తర్వాత ఇందాక మనం చెప్పాం కదా, శ్రీశ్రీ గట్ల రాయించారనుకుంటే దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు, ఈ పాట చంద్రమోహన్ గారి మీద పాటిస్తారు. అలాగే కదిలే కదిలే మువ్వల సందడిలో రాగం తానం పల్లవి వేగం వేదనలున్నవి అని ఒక డ్యాన్స్ పాట, బట్ చాలా ప్యాథటిక్గా అర్థం వచ్చే పాట అనమాట ఇది. ఇంకా అస్సలు పాట ఆయన క్రూసిఫై చేసినప్పుడు పాడిన పాట. అది హై పిచ్లో బాలుగారు ముందు కదిలింది అని ఒక సాకి తీస్తారు. తర్వాత పాటలాగైతే కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపథం కాంతిపథం కదిలింది కరుణరథం. ఇలాగా ఆ పాట నిజంగానే కశ్యపులన్నీ తడిసిపోతూ బయటకు వస్తారు. ఎందుకంటే ఫైనల్ సాంగ్ అది క్రూసిఫై చేసే సాంగ్ కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. మనం ఇందాక అనుకున్నట్టు ఏ మతం వాళ్ళైనా సరే ఒక గొప్ప సినిమా తీసినప్పుడు ఆ సినిమాని ఆదరించారు జనాలు. సో ఇప్పటికైనా మీరు ఆ సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా సంతోషిస్తారు. ఇది కరుణామయుడు యేసుక్రీస్తు జీవితానికి సంబంధించి మన భాషలో వచ్చిన మొట్టమొదటి సినిమా, సూపర్ హిట్ అయిన సినిమా. మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి సినిమాతో విశేషాలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.